శాంతి ప్రసాద్ గారు సింగళూరి, పురుషోత్తమ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రఫీ గారు సార్ ఏంటి తెనాలి ఎపిసోడ్ ఏంటండి? రేపేమో వెన్నుపోటు దినం అంటున్నారు, అలా విరగడైపోయిందని చెప్పి మీరు పెడుతున్నారు. తెనాలికి సంబంధించి అమాయకుల్ని, ఏమీ తెలియని వాళ్ళని, ఎక్కడో ఉన్న వాళ్ళని ఒక ఫంక్షన్కి వస్తే వాళ్ళని టార్గెట్ చేసి ఇష్టారాజ్యంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చేశారు. హోంమంత్రి గారే రాజీనామా చేయాలి, పాలనంతా కూడా పక్కదారి పట్టింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు రెడ్ బుక్లు ఎన్ని పేజీలు రాసుకుంటారో రాసుకోండి, మీ అంతు చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి ఏంటి? వాళ్ళకి అస్త్రాలు ఇస్తున్నారా? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. సిగ్గు ఉండాలండి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటాను. సిగ్గు లజ్జ వదిలేసి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి, దళితుడైనటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి వాళ్ళ భార్య దగ్గర రఫీ గారు గతాలు ఈ రోజు సంవత్సరం చెప్పండి. మీరు ప్రజలు తీర్పిచ్చారు, పోటీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చెప్పారు కాబట్టి మేము చెప్తామని మీరు చెప్పారు కదా, ఆయన మాట్లాడారు, మళ్ళీ మీకు ఇస్తాను నేను. దేనికంటే న్యాయస్థానం ఎందుకంటే అధికారులు చేపట్టి ప్రజల సంతోషం, సంక్షేమ పరిపాలనతో సరే ఓకే. కనకారావు గారు ఆయన ఏం మాట్లాడతారు మీకు ఇస్తానండి. ఒక నిమిషం అది కాదు, ప్రజలు మీకు అవకాశం వినండి, కాపాడండి, సరే మాట్లాడండి. కనకారావు గారు మీకు నేను అవకాశం ఇస్తాను. రఫీ గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. కనకారావు గారు మీరు రాసుకొని మీకు అవకాశం ఇస్తాను, వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడినవాడు, మళ్ళీ మీరు మాట్లాడేది. కానీ ఎందుకు క్రాస్ టాక్ చేయడం వల్ల ఎవరికి వినిపించదు అయితే అర్థం కాదు. చెప్పండి, తర్వాత మీరు చెప్తారు కానీ ఒక్క నిమిషం అవకాశం. సరే కనకారావు గారు వాళ్ళు ఏం చెప్తారో వినండి. స్టార్టింగ్ మీకే ఇచ్చాను కదా అవకాశం, వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడేది కదా. రైట్, స్టార్టింగ్ అతనికి ఇవ్వటమే తప్పు. ఓకే మాట్లాడండి రఫీ గారు. స్టార్టింగ్ అతనికి ఇవ్వటమే తప్పు. ఓకే మాట్లాడండి. ఇప్పుడు పోలీసుని మీద దాడి చేశారు తెనాల్లో, కానిస్టేబుల్ అని చెప్తున్నా సరే దాడి చేసి చంపబోయారు. అంటే ఒక పోలీసుని మీద దాడి చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇవాళ. అంటే దాడి చేసినటువంటి వాళ్ళని వదిలేసి వాళ్ళకి శాలువ కప్పి సన్మానం చేయాలా పోలీసులు? ఏమంటే ఆగవా కనగారు, ఆగు. ఏం మాట్లాడతావు? 11 సీట్లకు పరిమితం చేసినా సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసి నువ్వు కాల్చుకుంటావో పాతి పెట్టుకుంటావో అని చెప్పిన వాడితో ఆ అనంతబాబుని భుజం మీద చేసుకుని తిరిగాడు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి. మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ని కాళ్ళు చేతులు కట్టి రోడ్డు మీద పోలీసులు ఆ రోజు ఇరగొడుతుంటే ఎక్కడ పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతురా. వరప్రసాద్ని అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని చెప్పి అడిగితే పోలీస్ స్టేషన్లోనే కొట్టి శిరోమండలం చేస్తే అతను రాష్ట్రపతికి ఉత్తరం రాశాడు. దాని మీద యాక్షన్ తీసుకోవాలి, ఆ రోజు నిద్రపోతున్నాడా అని చెప్పి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. అతని హయాంలో కొన్ని వందల కేసులు నమోదయ్యి పోలీసు రాజ్యం నడిచి ఆ కిరణ్ని తెనాల్లో, కిరణ్ అనేటువంటి కుర్రవాడు మాస్క్ ధరించినది కొట్టి చంపేశారు. బీరు బాటిల్ గురించి కామెంట్ చేసినటువంటి ఒక యువకుడి చిత్తూరులో నువ్వు ఈ మందు మీద మాట్లాడతావని చంపేశారు. సో దాని ప్రతీకారాలు ఇవన్నీ రఫీ గారు? ప్రతీకారాలు కాదండి, పోలీసులు అక్కడ ఓవర్ యాక్షన్ చేశారు. ఓకే, దానికి చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ కి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈయన హయాంలో జరిగినటువంటి అకృత్యాలకు ఒక్కరోజైనా బయటకు వచ్చి మాట్లాడా? అసలు ప్రజల్ని కలిశాడా? అందుకనే కదండి వాళ్ళకి 11 వచ్చినాయి, కాదండి మీకు 164 వచ్చినాయి, ఆయన 11 అందుకనే కదా వచ్చినాయి. అలా ఎందుకు అనుకోండి? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మర్చిపోయి ఏదో మాట్లాడతారేంటి? ఆ సిగ్గు లేకుండా 11 సీట్లు వచ్చినాయి మనకి, ఎందుకు 11 సీట్లు వచ్చినాయి? మన పరిపాలన ఇంత దారుణంగా ఏడిసిందా? అందుకనే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మేము అసెంబ్లీకి ముఖం చాటేసి తిరుగుతున్నామని చెప్పేది లేకుండా
మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి జనాల్ని పోగు చేసుకుని సీఎం సీఎం అని చెప్పి అనిపించుకుంటా ఉన్నాడు. ఎక్కడ చావు వస్తే అక్కడ వాలిపోతాడు, ఎక్కడ కేసు జరిగితే అక్కడ వాలిపోతాడు, చచ్చిపోయిన వాడిని చూసి నవ్వుతా ఉంటాడు. అతనిని ఈ రాష్ట్రానికి మాట్లాడేది. అతని దోపిడి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే అతనికి ఏమి అర్థం కావట్లా. ఏదైనా ఒకటి దొరికితే చాలు వెళ్ళి మాట్లాడదామని చెప్పి బయలుదేరాడు తప్పితే చిత్తశుద్ధి ఉందండి అతనికి. ప్లీనరీ పెట్టుకొని జీవితకాలం అధ్యక్షుడని డిక్లేర్ చేసుకొని ఎన్నికల సంఘం అడిగేటప్పటికి అబద్ధం, సిగ్గు ఎగ్గు లేకుండా మేము అలా ఎన్నుకోలేదు, మేము జీవితకాలం పెట్టలేదు అని చెప్పి మాట మార్చినటువంటి ఒక చేతకాని దద్దమ్మ అతను వచ్చి అతను మాట్లాడిన దాని మీద మనం డిబేట్ పెట్టడమే మాకు సిగ్గుచేటు. అతను ఏంటండి, అతను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మొత్తం ఆస్తులు దొబ్బేయాలని, పొలాల్లో రాళ్ల మీద అతను బొమ్మ చెక్కించుకున్నాడు, ప్రభుత్వ కార్యాలయాల మీద బొమ్మలు వేసుకున్నాడు, రంగులు వేసుకున్నాడు, పుస్తకాల మీద బొమ్మలు వేసుకున్నాడు, చివరికి కోడిగుడ్ల మీద కూడా బొమ్మలు వేసుకుని సరఫరా చేసిన ఈ పిచ్చోడిని రాష్ట్రం బయటికి తరిమేస్తే 11 సీట్లకి పరిమితం చేస్తే తగుదురమ్మా అని చెప్పి వస్తా ఉన్నాడు. ఎక్కడండి అతని హయాంలో జరిగినటువంటి శాంతి భద్రతలు లేక ఒక ప్రదర్శన చేయడానికి లేదు. ఏంటి రేపు కాదండి, రేపు ఏంటి వెన్నుపోటు దినమాట, ధర్నా చేయడానికి లేదు. రఫీ గారు, దగ్గర పోలీసులు రఫీ గారు, సరే వినండి రఫీ గారు, రఫీ గారు, రఫీ గారు, రేపు వెన్నుపోటు దినమాట ఏంటి, దాని సారాంశం ఆపుతున్నామా? సరే వినండి ఆపుతున్నామా రఫీ గారు మాట్లాడటానికి? సరే రఫీ గారు వినండి, రేపు వినండి రఫీ గారు, వినండి ఒక్క నిమిషం వినాలి మీరు వినండి, కామెంటరీ ఆపండి ఒక్క నిమిషం వినండి. గేటుకి తాళ్ళు కట్టాడు అతను. సరే బయటికి వెళ్ళకుండా ఓకే ఒక్క నిమిషం రఫీ గారు ఏంటి రేపు వెన్నుపోటు దినమాట ఏంటి దాని సారాంశం? వెన్నుపోటు దినం ఎవరంటే ఇతను ప్రజలకి వ్యతిరేకంగా పెట్టిన దినం అది. నేనేదో బటన్ నొక్కాను, నాకు 30 సంవత్సరాల అధికారం ఇస్తారు అనుకుంటే నాకు ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి ప్రజలకు వ్యతిరేకంగా పెట్టినటువంటి దినం అది. అతను కలలు కన్నాడు. వీళ్ళందరూ కూడా కలలు కని శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం కనకారావు గారు మీరు మాట్లాడి కాదండి, మీరు మాట్లాడిన వాళ్ళు మిగతా మాట్లాడే వాళ్ళు డిస్టర్బ్ చేయకండి దయచేసి. ఒక నిమిషం కనకారావు గారు, మీరు మాట్లాడిసిన తర్వాత వేరే ప్యానలిస్టులు కూడా ఉన్నారు కదా, మీరే ఎలా మాట్లాడతా క్రాస్ టాకులు చేసుకుంటా అది డిబేట్ నడదు. రఫీ గారు, శాంతి ప్రసాద్ గారు రెస్పాండ్. శాంతి ప్రసాద్ గారు ఏంటండి, మీరు ఒక సీనియర్ న్యాయవాది, ఒక నిమిషం అండి. అరే ఆగవయ్యా బాబు, నువ్వు శాంతి ప్రసాద్ గారు మీరు ఒక సీనియర్ అడ్వకేట్, చాలా కేసులు వినండి ఒక్క నిమిషం వినండి ప్లీజ్.